యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. మోత్కూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో స్థానికులు అధికారులపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే దొంగతనాలు పెరిగిపోయాయని, ఎవరి ఇంట్లో ఎప్పుడు లూటీ జరుగుతుందో తెలియని భయాందోళనతో గడపాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క నేరాలు జరిగినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా అలంకారప్రాయంగా కాకుండా సీసీ కెమెరాలు పనిచేసేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు చాలా కాలం నుంచి పనిచేయడం లేదు. దానివలన మోత్కూర్ మున్సిపాలిటీ ప్రజలు, ఇతరత్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఈ మధ్య అవి అసలే పనిచేయకపోవడం వల్ల సీసీ కెమెరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మధ్య కిడ్నాప్లని, వాహనాల చోరీ అని అనేక రకాలైనటువంటి వాహనాలు కూడా చోరీ జరుగుతుంది. వాటి పట్టుకోవడానికి కూడా మనకు ఎలాంటి అవకాశాలు లేకపోయినది. ఎందువల్లంటే సీసీ కెమెరాలు లేనందువలన పోలీసు వారికి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు తక్షణమే చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మోత్కూర్ మున్సిపాలిటీ ఇంద్రనగర్ గ్రామం. ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు పెట్టిరు కానీ అవి పనిచేయట్లేవు. 1 year బ్యాక్ మేము లోకల్ నాయకులకు కానీ వాళ్ళకు చెప్పినా కూడా దాంట్లో పట్టించుకోలేదు. ఆ సీసీ కెమెరాలు ఉంటే ఈరోజు దొంగ కూడా దొరికేటోడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ సీసీ కెమెరాలను దయచేసి ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ప్రతి వార్డులో కానీ పెట్టించాలని మోత్కూర్ మున్సిపల్